అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ కి ఒక రోజు ముందు ప్రీమియర్ షో చేశారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ క్రమంలో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అలాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ అభిమానులను తోసేయటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. జరిగిన ఘటన ఒక ప్రమాదం. ఇందులో ఎవరి తప్పు లేదు. హాస్పిటల్లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఆ ఫ్యామిలీకి జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. థియేటర్ నాకు ఒక టెంపుల్ లాంటిది. అభిమానులకు ఏదైనా అయితే ముందు నేను బాధపడతాను అన్నారు. బయట చేస్తున్నంత అసత్య ప్రచారం. ఈ ఘటన జరగడంతో నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నేను నా సినిమాని థియేటర్ లో చూడలేకపోతున్నాను. ఇంట్లో ఒక్కడినే కూర్చొని 15 రోజుల నుంచి బాధపడుతున్నాను. నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. నేను తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి సినిమా చేశా. నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. సినిమా థియేటర్లలో చూస్తేనే తెలుస్తుంది. 3 ఏళ్లు కష్టపడ్డాను. థియేటర్ లో చూస్తేనే నేను ఏం చేశానో తెలుస్తుంది. నా మీద వస్తున్నవన్నీ అవాస్తవం. అక్కడ రోడ్ షో ఏం చెయ్యలేదు. జనం ఎక్కువైతే నా కారు ఆగిపోయింది. నేను కనిపిస్తే జనం జరుగుతారని నేను బయటకి వచ్చాను. ఫ్యాన్స్ కి నేను చెప్తేనే వింటారు. అందుకే బయటకి వచ్చి అందరినీ వెళ్ళమని చెప్పా. థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు నన్ను పోలీసులు కలవలేదు. నా మేనేజర్స్ చెప్తే నేను అక్కడ నుంచి వెళ్లిపోయాను. నాకు అక్కడ జరిగింది తెలియదు. తర్వాత రోజు నాకు తెలిసింది. నా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. నా పిల్లలను వదిలేసి నేను ఎలా వెళ్తాను? నాకు తెలిసిన వెంటనే బన్నీవాసును పంపించా. నేను కూడా వస్తా అని చెప్పా. కానీ అప్పటికే నా మీద వాళ్ళు కేసు ఫైల్ చేశారని చెప్పారు. అప్పటికే నేను వెళ్తానని అన్నాను. కానీ నా లాయర్ వద్దు అని నన్ను ఆపేశారు. లేకపోతే నా ఫ్యాన్స్ ని కలవకుండా ఉండగలనా? నేను షాక్ లో ఉన్నాను. ఇప్పుడు కూడా నేను షాక్ లోనే ఉన్నాను. సినిమా సెలబ్రేషన్స్ మొత్తం ఆపేశాం. ఆ తర్వాత ఓ వీడియో పెట్టాను. నేను ఎప్పటికప్పుడు బాబు గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ కి ఒక రోజు ముందు ప్రీమియర్ షో చేశారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ క్రమంలో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అలాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ అభిమానులను తోసేయటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. జరిగిన ఘటన ఒక ప్రమాదం. ఇందులో ఎవరి తప్పు లేదు. హాస్పిటల్లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఆ ఫ్యామిలీకి జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. థియేటర్ నాకు ఒక టెంపుల్ లాంటిది. అభిమానులకు ఏదైనా అయితే ముందు నేను బాధపడతాను అన్నారు. బయట చేస్తున్నంత అసత్య ప్రచారం. ఈ ఘటన జరగడంతో నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నేను నా సినిమాని థియేటర్ లో చూడలేకపోతున్నాను. ఇంట్లో ఒక్కడినే కూర్చొని 15 రోజుల నుంచి బాధపడుతున్నాను. నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. నేను తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి సినిమా చేశా. నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. సినిమా థియేటర్లలో చూస్తేనే తెలుస్తుంది. 3 ఏళ్లు కష్టపడ్డాను. థియేటర్ లో చూస్తేనే నేను ఏం చేశానో తెలుస్తుంది. నా మీద వస్తున్నవన్నీ అవాస్తవం. అక్కడ రోడ్ షో ఏం చెయ్యలేదు. జనం ఎక్కువైతే నా కారు ఆగిపోయింది. నేను కనిపిస్తే జనం జరుగుతారని నేను బయటకి వచ్చాను. ఫ్యాన్స్ కి నేను చెప్తేనే వింటారు. అందుకే బయటకి వచ్చి అందరినీ వెళ్ళమని చెప్పా. థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు నన్ను పోలీసులు కలవలేదు. నా మేనేజర్స్ చెప్తే నేను అక్కడ నుంచి వెళ్లిపోయాను. నాకు అక్కడ జరిగింది తెలియదు. తర్వాత రోజు నాకు తెలిసింది. నా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. నా పిల్లలను వదిలేసి నేను ఎలా వెళ్తాను? నాకు తెలిసిన వెంటనే బన్నీవాసును పంపించా. నేను కూడా వస్తా అని చెప్పా. కానీ అప్పటికే నా మీద వాళ్ళు కేసు ఫైల్ చేశారని చెప్పారు. అప్పటికే నేను వెళ్తానని అన్నాను. కానీ నా లాయర్ వద్దు అని నన్ను ఆపేశారు. లేకపోతే నా ఫ్యాన్స్ ని కలవకుండా ఉండగలనా? నేను షాక్ లో ఉన్నాను. ఇప్పుడు కూడా నేను షాక్ లోనే ఉన్నాను. సినిమా సెలబ్రేషన్స్ మొత్తం ఆపేశాం. ఆ తర్వాత ఓ వీడియో పెట్టాను. నేను ఎప్పటికప్పుడు బాబు గురించి తెలుసుకుంటూనే ఉన్నాను.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ కి ఒక రోజు ముందు ప్రీమియర్ షో చేశారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ క్రమంలో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అలాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ అభిమానులను తోసేయటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. జరిగిన ఘటన ఒక ప్రమాదం. ఇందులో ఎవరి తప్పు లేదు. హాస్పిటల్లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఆ ఫ్యామిలీకి జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. థియేటర్ నాకు ఒక టెంపుల్ లాంటిది. అభిమానులకు ఏదైనా అయితే ముందు నేను బాధపడతాను అన్నారు. బయట చేస్తున్నంత అసత్య ప్రచారం. ఈ ఘటన జరగడంతో నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నేను నా సినిమాని థియేటర్ లో చూడలేకపోతున్నాను. ఇంట్లో ఒకడినే కూర్చొని 15 రోజుల నుంచి బాధపడుతున్నాను. నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. నేను తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి సినిమా చేశా. నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. సినిమా థియేటర్లలో చూస్తేనే తెలుస్తుంది. 3 ఏళ్లు కష్టపడ్డాను. థియేటర్ లో చూస్తేనే నేను ఏం చేశానో తెలుస్తుంది. నా మీద వస్తున్నవన్నీ అవాస్తవం. అక్కడ రోడ్ షో ఏం చెయ్యలేదు. జనం ఎక్కువైతే నా కారు ఆగిపోయింది. నేను కనిపిస్తే జనం జరుగుతారని నేను బయటకి వచ్చాను. ఫ్యాన్స్ కి నేను చెప్తేనే వింటారు. అందుకే బయటకి వచ్చి అందరినీ వెళ్ళమని చెప్పా. థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు నన్ను పోలీసులు కలవలేదు. నా మేనేజర్స్ చెప్తే నేను అక్కడ నుంచి వెళ్లిపోయాను. నాకు అక్కడ జరిగింది తెలియదు. తర్వాత రోజు నాకు తెలిసింది. నా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. నా పిల్లలను వదిలేసి నేను ఎలా వెళ్తాను? నాకు తెలిసిన వెంటనే బన్నీవాసును పంపించా. నేను కూడా వస్తా అని చెప్పా. కానీ అప్పటికే నా మీద వాళ్ళు కేసు ఫైల్ చేశారని చెప్పారు. అప్పటికే నేను వెళ్తానని అన్నాను. కానీ నా లాయర్ వద్దు అని నన్ను ఆపేశారు. లేకపోతే నా ఫ్యాన్స్ ని కలవకుండా ఉండగలనా? నేను షాక్ లో ఉన్నాను. ఇప్పుడు కూడా నేను షాక్ లోనే ఉన్నాను. సినిమా సెలబ్రేషన్స్ మొత్తం ఆపేశాం. ఆ తర్వాత ఓ వీడియో పెట్టాను. నేను ఎప్పటికప్పుడు బాబు గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ కి ఒక రోజు ముందు ప్రీమియర్ షో చేశారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ క్రమంలో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అలాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ అభిమానులను తోసేయటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. జరిగిన ఘటన ఒక ప్రమాదం. ఇందులో ఎవరి తప్పు లేదు. హాస్పిటల్లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఆ ఫ్యామిలీకి జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. థియేటర్ నాకు ఒక టెంపుల్ లాంటిది. అభిమానులకు ఏదైనా అయితే ముందు నేను బాధపడతాను అన్నారు. బయట చేస్తున్నంత అసత్య ప్రచారం. ఈ ఘటన జరగడంతో నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నేను నా సినిమాని థియేటర్ లో చూడలేకపోతున్నాను. ఇంట్లో ఒకడినే కూర్చొని 15 రోజుల నుంచి బాధపడుతున్నాను. నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. నేను తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి సినిమా చేశా. నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. సినిమా థియేటర్లలో చూస్తేనే తెలుస్తుంది. 3 ఏళ్లు కష్టపడ్డాను. థియేటర్ లో చూస్తేనే నేను ఏం చేశానో తెలుస్తుంది. నా మీద వస్తున్నవన్నీ అవాస్తవం. అక్కడ రోడ్ షో ఏం చెయ్యలేదు. జనం ఎక్కువైతే నా కారు ఆగిపోయింది. నేను కనిపిస్తే జనం జరుగుతారని నేను బయటకి వచ్చాను. ఫ్యాన్స్ కి నేను చెప్తేనే వింటారు. అందుకే బయటకి వచ్చి అందరినీ వెళ్ళమని చెప్పా. థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు నన్ను పోలీసులు కలవలేదు. నా మేనేజర్స్ చెప్తే నేను అక్కడ నుంచి వెళ్లిపోయాను. నాకు అక్కడ జరిగింది తెలియదు. తర్వాత రోజు నాకు తెలిసింది. నా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. నా పిల్లలను వదిలేసి నేను ఎలా వెళ్తాను? నాకు తెలిసిన వెంటనే బన్నీవాసును పంపించా. నేను కూడా వస్తా అని చెప్పా. కానీ అప్పటికే నా మీద వాళ్ళు కేసు ఫైల్ చేశారని చెప్పారు. అప్పటికే నేను వెళ్తానని అన్నాను. కానీ నా లాయర్ వద్దు అని నన్ను ఆపేశారు. లేకపోతే నా ఫ్యాన్స్ ని కలవకుండా ఉండగలనా? నేను షాక్ లో ఉన్నాను. ఇప్పుడు కూడా నేను షాక్ లోనే ఉన్నాను. సినిమా సెలబ్రేషన్స్ మొత్తం ఆపేశాం. ఆ తర్వాత ఓ వీడియో పెట్టాను. నేను ఎప్పటికప్పుడు బాబు గురించి తెలుసుకుంటూనే ఉన్నాను.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ కి ఒక రోజు ముందు ప్రీమియర్ షో చేశారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ క్రమంలో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అలాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ అభిమానులను తోసేయటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. జరిగిన ఘటన ఒక ప్రమాదం. ఇందులో ఎవరి తప్పు లేదు. హాస్పిటల్లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఆ ఫ్యామిలీకి జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. థియేటర్ నాకు ఒక టెంపుల్ లాంటిది. అభిమానులకు ఏదైనా అయితే ముందు నేను బాధపడతాను అన్నారు. బయట చేస్తున్నంత అసత్య ప్రచారం. ఈ ఘటన జరగడంతో నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నేను నా సినిమాని థియేటర్ లో చూడలేకపోతున్నాను. ఇంట్లో ఒక్కడినే కూర్చొని 15 రోజుల నుంచి బాధపడుతున్నాను. నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. నేను తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి సినిమా చేశా. నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. సినిమా థియేటర్లలో చూస్తేనే తెలుస్తుంది. 3 ఏళ్లు కష్టపడ్డాను. థియేటర్ లో చూస్తేనే నేను ఏం చేశానో తెలుస్తుంది. నా మీద వస్తున్నవన్నీ అవాస్తవం. అక్కడ రోడ్ షో ఏం చెయ్యలేదు. జనం ఎక్కువైతే నా కారు ఆగిపోయింది. నేను కనిపిస్తే జనం జరుగుతారని నేను బయటకి వచ్చాను. ఫ్యాన్స్ కి నేను చెప్తేనే వింటారు. అందుకే బయటకి వచ్చి అందరినీ వెళ్ళమని చెప్పా. థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు నన్ను పోలీసులు కలవలేదు. నా మేనేజర్స్ చెప్తే నేను అక్కడ నుంచి వెళ్లిపోయాను. నాకు